సార్ 70 పైబడి వయసులో కూడా మీరు ఇంత యంగ్‌గా ఉండడానికి గల కారణం? 70 పడలేదు. 75 కాదు 70 పైబడి అన్నాను నేను. 70 పై కూడా కాదు, 70కి వస్తున్నాము. సరే 70 సరే, కానీ అంటే నాకు అంటే కాదు, నాది తప్పు పడింది ఒక 2-3 సంవత్సరాలు ఏదో. అదేలేండి. 14 ఏప్రిల్ 14th నా బర్త్డే. ఆ ఇయర్ తప్పు పడింది. ఆ స్కూల్లో చేర్పించేటప్పుడు మా నాన్న టీచరు, కొంచెం ఏజ్ ఎక్కువ వేయించారు. ఉంటాయి కదా ఎలాగో. అది మళ్ళీ 7th క్లాస్లో కూడా మళ్ళీ మార్చారు. అదే అన్ని హై స్కూల్ నుంచి మన తీసుకుంటారు కదా, అదే పడిందిరంటే మొన్న ఆధార్ కార్డు వచ్చిందట, నేనేమో లేను, మా బాబు అయ్యో ఏదో ఇంకొక సంవత్సరంన్నర 2 సంవత్సరాలు వేసి మళ్ళీ ఆధార్ కార్డు తీసుకున్నాను. అందుకని ఇయర్ కాదు, 69, 70 బిట్వీన్ రైట్ రైట్ ఉండొచ్చు. ఎందుకంటే నాకు కూడా సరిగా సరే ఏదైనా సరే చిన్నప్పటిది కదా. అయినా ఇప్పుడు కూడా మీరు 16 ఇయర్స్ కిడ్లా అంత యంగ్గా ఎలా ఉంటున్నారు? ఏమోనండి, మరి తెలీదు. అంత నిజానికి మీరు అందించిన అంటే మా చిన్నప్పటి నుంచి కూడా నేను మంచి ఫుడ్ తిన్నాను. మా అమ్మ కూడా నాకు మంచి ఫుడ్ పెట్టేది. మా ఇంట్లో 2 బర్రెలు పాలు ఇచ్చేటివి. మా నాన్న టీచరు, వరంగల్ దగ్గర టీచర్గా పనిచేశాడు మా ఫాదరు. నా బ్రేక్ఫాస్టే, బాబు స్కూల్ టైం అయిందిరా, వస్తున్నా మమ్మీ, పోగానే 2 శారలిట్ట తీసి వెన్న పెట్టేది. గో అంటే ఓకే మమ్మీ బాయ్ అనుకుంటూ పోయేది. వెన్నే నా బ్రేక్ఫాస్ట్. బాబా మంచి హెల్తీ డైట్ అది. అలా నేను ఎక్సర్సైజ్ చేయటం, మేము పిచ్చి అలవాట్లు లేవు, సిగరెట్లు కానీ ఇట్లాంటివి కానీ, మంచి ఫుడ్ తిని ఎక్సర్సైజ్ చేసుడు, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ బాగా ఆడేవాడిని, అన్ని గేమ్స్ ఆడేవాడిని. మా స్కూల్లో ప్రైజులు వచ్చేటప్పుడు నన్ను స్టేజ్ మీదనే ఉంచేవారు. అరే ప్రైజులు అన్నీ నీకే కదా, ఈయనే ఉండు, కిందికి పైకి ఏం తిరుగుతాం అనేవాళ్ళు. అట్లా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ బాగా, అంటే హెల్తీగానే ఉండేవాడిని చిన్నప్పటి. అన్నిటికన్నా మీ దగ్గర మంచి సంజీవని ఉంది. ఏంటండి అది? అందరినీ నవ్వించడం. అది తర్వాత వచ్చింది. అంటే నేను జోవియల్గా ఉండేవాడిని. అదే కదా, అందరితో. చిన్నప్పటి నుంచి కూడా నేను సరదాగా ఉండేది, పాటలు పాడేది. అసలు క్లాసు ఎట్లా స్టార్ట్ అయ్యేది తెలుసా అండి? నాకు 3వ తరగతి నుంచి జ్ఞాపకం వచ్చిన కాడ నుంచి, అరే బాబుమోహన్ రారా, ఓ పాట అందుకో, పల్లవి చరణం బాడు, పాఠం మొదలు పెడతా అనేవాళ్ళు సార్లు. పాటలు పాడేవాళ్ళు సరదాగా ఏదో ఒక పాట పాడారు సార్ మాకు కూడా సరదాగా. చిన్నప్పటి సంగతి అది, ఇప్పుడు కాదు. అదేలేండి.